ప్రజలకు సత్వర న్యాయం అందించడమే కోర్టుల లక్ష్యమని సీనియర్ సివిల్ జడ్జి పివి కిరణ్ కుమార్ అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడమే కోర్టుల ధ్యేయమని హుజూరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి పివి కిరణ్ కుమార్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టుకు స్థానికంగా ఉన్నటువంటి న్యాయవాదులు వినతి పత్రం అందజేయడంతో హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం కోర్టు ఏర్పాటు చేసేందుకు గల స్థల పరిశీలన చేసేందుకు హుజూరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి పివి కిరణ్ కుమార్ సందర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆశ్రమ పాఠశాల, పాత మున్సిపల్ కార్యాలయాలను పరిశీలించి కోర్టు ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక 3 మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారానికై ప్రతినిత్యం 45 కిలోమీటర్లకు పైగా హుజూరాబాద్కు రావాల్సి వస్తుందని, అన్ని వనరులు సమృద్ధిగా ఉన్న జమ్మికుంట పట్టణంలో కోర్టు ఏర్పాటు చేసినట్లయితే సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా ఉంటుందని తాను సానుకూలంగా వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న జమ్మికుంట పట్టణంలో కోర్టు ఏర్పాటు చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అయాజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నూతల శ్రీనివాస్, న్యాయవాదులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ అడిగినట్టుగా జమ్మికుంటలో కూడా కంపల్సరీ కోర్టు కావాలని మన వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. అలాగే హైకోర్టు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అదే రోజు నేను పంపడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల కొద్దిగా సమయం తీసుకున్నా కానీ ఈరోజు ఈ నివేదిక ఇవ్వాలని చెప్పి నాకు డైరెక్షన్స్ ఆనరబుల్ హైకోర్టు నుంచి వచ్చాయి. కాబట్టి దాని ప్రకారంగా నేను ఇక్కడ రావడం జరిగింది. సో నాతో పాటు మీ అందరూ కూడా వచ్చి 3 బిల్డింగ్స్ మనం ఇప్పటిదాకా చూసాము. సో నా దగ్గర ఉన్న డాటా ప్రకారం ఏంటంటే పాపులేషన్ కూడా ఎక్కువనే ఉన్నది. సో హుజూరాబాద్కి ఇక్కడున్న లాస్ట్ విలేజ్ ఏదైతే ఉందో వెళ్ళడానికి కూడా చాలా డిస్టెన్స్ 45 మినిమం 45 కిలోమీటర్స్ దాకా ఉన్నట్టున్నది. సో ఏ రకంగా చూసుకున్నా కానీ హుజూరాబాద్ కంటే